ఇవాళ మూడో రోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ ఉభయ సభల్లో పలు బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది ఎన్డీఏ ప్రభుత్వం. రాజ్యసభలో వందే మాతరం బిల్లు, లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. నీట్ పరీక్షా పత్రాల లీకు, ఆ తర్వాత పరిణామాలపై చర్చను కోరుతూ రాజ్యసభ సెక్రటరీ జనరల్కు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నోటీసులిచ్చారు. ప్రతిపక్షాల ఆందోళన, నిరసనలతో 2 రోజులుగా ప్రతిష్టంభన నెలకొంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్, కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన, అయోధ్య రామాలయ కానుకల చోరీ అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టి ఉభయ సభల్లోనూ నిరసనలు తెలియజేశాయి. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించగానే విపక్షాలు గళమెత్తాయి. నిబంధనల ప్రకారం చర్చకు అనుమతిస్తానని స్పీకర్ చెప్పారు. అయినా ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. చివరకు సభను నేటికి వాయిదా వేశారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీని నిరసిస్తూ రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళన చేశాయి.